పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కథోలిక తిరుసభతో మనం ఏకీభవిస్తూ ఒక భారతీయ కథోలికులుగా మనం గర్విస్తూ మనకెంతో ప్రియతమ పునీతుడైనటువంటి పునీత ఫ్రాన్సిస్ షౌరీ వారి పండుగను ఈరోజు మనం కొనియాడుతున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు. యేసు వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్థానం పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వాడికి దండన విధింపబడును. విశ్వసించు వారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకుందురు, ప్రాణాపాయమైనది ఏది తాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచినా వారు ఆరోగ్యవంతులగుదురు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు శకం 1506వ సంవత్సరంలో స్పెయిన్ దేశంలో జన్మించినటువంటి ఈ పునీతుడి పేరు భారతీయులకు అత్యంత ఇష్టమైన పునీతుని యొక్క పేరు. ఈ పునీతుడు ప్రభువు యొక్క సువార్తను ప్రకటించుటకు తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశారు. పంట విస్తారంగా ఉంది, కోతగాళ్ళు తక్కువగా ఉన్నారనేటువంటి సువార్త వాక్యాన్ని ప్రేరణగా తీసుకొని భారతదేశంలో కొన్ని సంవత్సరములోనే 5 లక్షలకు పైగా ప్రజలకు ప్రభువు నామమున జ్ఞానస్థానం ఇచ్చి అంతకంటే ఎన్నో లక్షల మందికి ప్రభువు యొక్క ప్రేమను సువార్తను పంచిపెట్టినటువంటి మహా గొప్ప పునీతుడు. ఇప్పటికీ కూడా చెక్కు చెదరని వంటి కుళ్ళిపోనటువంటి తన యొక్క భౌతిక దేహం ప్రభువు యొక్క ప్రేమకు విశ్వాసానికి బహుమతిగా మనం గోవా పట్టణంలో ఈ పునీతుని యొక్క మృతదేహం మనం చూస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప పునీతుని యొక్క జీవిత విశేషాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పునీత షౌరీ వారు స్పెయిన్ దేశంలో 1506వ సంవత్సరంలో ఏప్రిల్ 7వ తేదీన జన్మించారు. వీరిది ధనవంతుల కుటుంబం. తల్లి పేరు అజ్విల్, తండ్రి పేరు డాన్ జాన్ ది జాస్కో. వీరందరూ కూడా రాజకుటుంబీకులు. వీరు పుట్టిన తరువాత అసీసీపుర ఫ్రాన్సిస్ వారి పేరును వీరికి పెట్టారు. మరి ఫ్రాన్సిస్ జేవియర్ అంటే వీరు పురాతనమైన జేవియర్ అనే కోటలో పుట్టారు కనుక ఫ్రాన్సిస్ జేవియర్ అనే పేరు వచ్చింది. వీరు వారి తల్లిదండ్రులకు కలిగినటువంటి సంతానంలో చివరివారు. ఫ్రాన్సిస్ గారు పెరిగి పెద్దయ్యేటప్పుడు గుర్రపు స్వారీ, కుస్తీ, ఈట విసరడం, వ్యాయామం మొదలగు ధైర్య సాహసాలను ప్రదర్శించడంలో శ్రద్ధ వహించేవారు. అయితే కొన్ని సంవత్సరాలకు శత్రువులు వీరి రాజ్యంపై దండయాత్ర చేశారు. వీరి కోటపై దండయాత్ర చేశారు. షౌరీ వారి కుటుంబం ఓడిపోయింది. కానీ వారు నివాసం ఉండడానికి యుద్ధ నియమాల ప్రకారం కొన్ని గదులను ఆ కోటలో వారికి ఇవ్వడం జరిగింది. ఓటమి భారంతో వారి తండ్రి అనారోగ్య పాలై చనిపోయారు. తల్లి అజ్విల్ గారు కుటుంబ భారమంతా కూడా తన భుజం మీద వేసుకొని వారికి విద్యను అందిస్తూ దానికంటే ఎక్కువగా దైవ ప్రేమని, దేవుడు పట్ల విశ్వాసాన్ని వారికి నేర్పించారు. ఇక షౌరీ గారి విషయానికి వస్తే చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా చాలా తెలివైనటువంటి వాడు. చుట్టూ స్నేహితులు ఉండేవారు. ఎప్పుడు కూడా అందరితో చాలా సరదాగా ఉండేవారు. అయితే షౌరీ వారు తెలివైనటువంటి వాడు కాబట్టి పై చదువులకై ఆనాడు ఫ్రాన్సిస్ దేశంలో ఉన్నటువంటి బార్బరా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చారు. 1530లో ఎంఏ పట్టను స్వీకరించారు. అయితే వీరు గొప్ప చదువులను చదువుతూ ఉండడం వలన ఆయన విద్యా కాలంలో గర్వం అనేది చోటు చేసుకుంది. వారి దృష్టి అంతా ఉన్నత పదవి, అంతస్తు, గౌరవం, సిరి సంపదల పైన ఉండేవి. విలాసవంతమైన జీవితం వైపు జీవించడం మొదలుపెట్టారు. వ్యసనాలతో జీవించేవారు, లోక వ్యామోహాలతో జీవించేవారు.
అయితే వీరికన్నా 15 సంవత్సరాల పెద్ద అయిన మరో విద్యార్థి ఉండేవారు. గతంలో సైనికుడిగా పనిచేసి యుద్ధంలో కాలు విరగగొట్టుకున్నవారు. వీరు గొప్ప సైన్యాధికులై పేరు ప్రత్యేకతలను పొందడానికి ప్రాకులాడేవారు. అయితే మారుమనసు పొందుకొని దైవ సేవకు ఆరాటపడినటువంటి ఈయన పునీత లోయోలపురి ఇన్యాసి వారు. అయితే శౌరి వారిని చూసి ఇతను తప్పనిసరిగా దేవుని సేవకై పిలువబడినటువంటి వాడు, ఉపయోగపడతాడు అని ముందుగానే నిర్ణయించుకొని అతని వద్దకు వెళ్ళి ఒకే ఒక్క మాట అన్నారంట. అది, ఒక వ్యక్తి లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమిటి అనే మాటను పదే పదే శౌరి వారితో పలికారు. ఫ్రాన్సిస్ గారికి క్రీస్తు విశ్వాసంలో, క్రీస్తు సేవలో నమ్మకం కలిగించారు. అందువలన ఈ లోక ఆశలపై వ్యామోహం తగ్గి తన మహిమ కోసం కాక దేవుని మహిమ కోసం, దేవుని సేవ కోసం జీవితాంతం శ్రమించాలని ఫ్రాన్సిస్ గారు నిర్ణయించుకున్నారు. పునీత ఇన్యాసి వారితో కలిసి ఆధ్యాత్మికంగా ఎదగడం మొదలుపెట్టారు. ఆయన మరియు ఇన్యాసి వారు వీరితో పాటు దేవుని కోసం సేవ చేసే మరో 5 యువకులని కూడా ఇన్యాసి వారు తమ మిత్ర బృందంతో చేర్చుకున్నారు. వీరంతా లోకాన్ని త్యజించినట్లుగా గుర్తుగా ఒక నిలువుటంగిని ధరించి చేతులలో ఊతకర్రను పట్టుకున్నారు. ఒకరోజు ఉదయం ప్యారిస్ నగరం వెలుపల ఉన్న కొండను ఎక్కి వెళ్ళారు. అక్కడ ఉన్న దేవాలయంలో ప్రార్థించి వారంతా కూడా పేదరికం, బ్రహ్మచార్యం, విధేయతను జీవితాంతం పాటిస్తూ దేవుని ప్రేమ, ప్రజల సేవ చేస్తామని దీక్ష పొందారు. 1534లో ఈ 7 బృందంతో కలిసి యేసు సభను స్థాపించారు. శౌరి గారు 1537వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన వెనిస్ నగరంలో తమ 31వ ఏట గురువు పట్టాభిషేకం పొందుకున్నారు. తమ ప్రథమ దివ్యబలి పూజ అర్పించినప్పుడు వారి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. దేవుని సేవకై తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్నారు. అయితే ఆ రోజులలో భారతదేశం ఇతర దేశాలకి, అంటే ఈ స్పెయిన్, ఇటలీ, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇంకా అటుపోతే ఫ్రాన్స్, పోర్చుగల్ ఈ దేశాల నుంచి రాజులు సేవకులను పంపించేవారు. గురువులను సువార్త ప్రచారం కొరకై ఎక్కడైతే క్రైస్తవ విశ్వాసులు ఉండేవారో అక్కడికి పంపించేవారు. ఆ సమయంలో యేసు సభని అక్కడ ఉన్నటువంటి రాజుగారు సువార్త ప్రచారానికి పంపడం కొరకై కొందరు గురువులు కావాలి అని అడిగారు. ఆ సమయంలో గురువులు అయినటువంటి యేసు సభ గురువులైనటువంటి ఈ రోడ్రిగస్, రోబర్ట్రిల్లా అనే వంటి 2 గురువులను భారతదేశానికి, గోవా నగరానికి సేవ కొరకై పంపించాలని నిర్ణయించుకున్నారు. అయితే రోబర్ట్రిల్లా అనే గురువు గారు సడన్గా అనారోగ్య పాలైపోయారు. మరి ఎవరిని పంపించాలి అని ఆలోచిస్తూ ఉండగా శౌరి వారు నేను వెళతాను అని చెప్పారు. ఆ విధంగా ఈ గొప్ప పునీతుడు మన భారతదేశానికి వచ్చారు. రోబర్ట్రిల్లా గారి యొక్క స్థానంలో శౌరి గారు నేను వస్తాను అని చెప్పినప్పుడు ఆయన యొక్క సామాన్లను సర్దుకోవడానికి ఒకే ఒక్క రోజు గడువును ఇచ్చారు. ఇక ఆయన యొక్క సామాన్లని సర్దుకొని మార్చి 16వ తేదీ 1540వ సంవత్సరంలో రోమ్ నగరం నుండి ఆయన పోర్చుగల్కి వెళ్ళారు. అక్కడ నుంచి ఆయన 2 ఏళ్ల తర్వాత 1541వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన తన యొక్క 35వ జన్మదిన రోజున ఓడలో ప్రయాణమై సుమారు సంవత్సరానికి పైబడి ప్రయాణం చేసి మన భారతదేశంలోని గోవా పట్టణంలో మే 6వ తేదీ 1542న తన పవిత్ర పాదం మోపారు. ఆయన ఓడను దిగగానే దేవునికి కృతజ్ఞతలు చెల్లించేందుకు గుడికి వెళ్ళి ఆ రాత్రంతా ప్రార్థనలోనే గడిపారు.
ప్రతిరోజు కూడా ఆయన సేవా విషయంలో వెనుకకు అడుగు వేయలేదు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలనందరినీ కూడా 1 గంట మోగించుకుంటూ వెళ్ళేవారు. తమ వద్ద చాక్లెట్లను పెట్టుకొని పిల్లలందరూ వచ్చిన తరువాత వారికి చాక్లెట్లు ఇచ్చి దేవుని ప్రేమను ప్రకటించేవారు. జ్ఞానవంతులకి జ్ఞానంతోటి, పసిపిల్లలకి పసిపిల్లల భాషల్లో, సామాన్యులకి సామాన్యమైనటువంటి భాషలో ఆయన అన్ని విధాలుగా అందరికీ అందరిలో వాడై దేవుని సువార్తను బోధించేవారు. అలాగే పేదలు, అనాథలు, వ్యాధిగ్రస్తులు, ఖైదీలు, కుష్ఠరోగులను సందర్శించి తాను సేకరించిన విరాళాన్ని వారికి అందించేవారు. ఫ్రాన్సిస్ గారు రోగులను స్వస్థపరిచే వరం కలిగి ఉన్నారు. మరణావస్థలో ఉన్న వృద్ధ స్త్రీని విశ్వాస సంగ్రహం ప్రార్థన చెప్పి వారిని స్వస్థపరిచారు. బావిలో పడి చనిపోయిన ఒక బిడ్డను బ్రతికించారు. ఒకసారి పడవపై సముద్రంలో ప్రయాణిస్తూ ఉండగా తుఫాను చెలరేగింది. ఫ్రాన్సిస్ గారు వారి శిలువను నీటిలో ముంచగా సముద్రం నెమ్మదించింది. కానీ అలల తాకిడికి శిలువ స్వరూపం సముద్రంలో పడిపోయింది. ఫ్రాన్సిస్ గారు చాలా బాధపడుతూ ప్రార్థన చేశారు. మరుసటి రోజు తీరం వెంబడి నడిచి వెళుతూ ఉండగా ఒక పీత తన శిలువను మోసుకొని వచ్చి ఒడ్డుకు చేర్చి ఫ్రాన్సిస్ గారికి అందించింది. ఈ విధంగా ఆయన సువార్తని చేస్తూ తమిళనాడు రాష్ట్రంలో, కేరళలో వివిధ ప్రాంతాలలో దేవుని సువార్తను ప్రకటించారు. తరువాత ఆయన మద్రాసు నగరానికి వచ్చారు. థోమస్ గారు మరణించిన కొండ మీద ఆయన 40 రోజుల పైన ఉపవాస ప్రార్థనలు చేశారు. ఆ గొప్ప పునీతుని యొక్క స్థానంలో ఆయన అక్కడ తరించిపోయారు. ఆ తరువాత షౌరీ వారు ఒక సముద్రపు దొంగకు చెందిన పడవను అద్దెకు తీసుకొని జపాన్ వెళ్ళారు. అక్కడ కొందరు చైనా వాళ్ళు షౌరీ వారికి సవాలు విసిరారు. మీ దేవుడు గొప్ప అయితే మా దేశానికి వచ్చి సువార్తను చెప్పండి అని. అప్పుడు షౌరీ వారి దృష్టి చైనాపై పడింది. చైనాకు తప్పకుండా వెళ్ళాలి అనుకున్నారు. జపాన్ నుండి మళ్ళీ భారతదేశానికి వచ్చి కొన్ని పనులను చెక్కబెట్టుకొని చైనా దేశానికి ఒడ్డులో వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ దేవుని చిత్తం ఆయన మధ్యలోనే మరణించారు. డిసెంబర్ 3, 1552 సంవత్సరమున దేవుని చెంతకు చేరుకున్నారు. ఫ్రాన్సిస్ దేహాన్ని సన్సియన్ దీవిలోనే సమాధి చేశారు. ఈనాటికి కూడా చెక్కు చెదరని వారి మృతదేహాన్ని మలక్కా అక్కడ నుండి గోవాకు తీసుకొని వచ్చి దేవాలయంలో భద్రపరిచారు. గోవా దేవాలయంలో నేటికి వారి భౌతిక శరీరం శిథిలం కాకుండా ఉంది. క్రీస్తు శకం 1622లో 15వ గ్రెగోరీ పోపు గారు షౌరీ వారిని పునీతునిగా ప్రకటించారు. భారతదేశంలో సువార్త ప్రచారకులకు పాలక పునీతులు వీరే. ఇండియా, జపాన్, చైనా, ఆస్ట్రేలియా పాలక పోషకులు కూడా వీరే. ఈ గొప్ప పునీతుణ్ణి, అతని యొక్క సువార్త మనకి కూడా కలిగించమని ఈ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థనల ద్వారా ప్రార్థించుదము. సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పునీత ఫ్రాన్సిస్ షౌరీ వారిని మీ తిరుసభలో గొప్ప పునీతునిగా మాకు ప్రసాదించినందులకు మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. పవిత్రుడైన షౌరీ వారిని మా భారతదేశానికి పంపి అక్కడ సువార్తను ప్రకటించినందులకు, ఎన్నో లక్షల మందికి మీ ప్రేమను పంచగలిగినందులకు మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ఈనాడు షౌరీ వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మా భారతదేశంలో క్రైస్తవ్యాన్ని ఆశీర్వదించండి. మేమందరము కూడా పునీత షౌరీ వారిని ఆదర్శంగా తీసుకొని నీ సువార్త కొరకై మమ్మల్ని బలపరచండి దేవా. అలాగే అనారోగ్యంతో ఉన్న వారిని, మా యొక్క కుటుంబాలను దీవించండి. గోవాపురి షౌరీ వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా స్వస్థపరచమని మా నాథుడైన యేసుక్రీస్తును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.